హలో సార్, గుడ్ మార్నింగ్. హలో ఉన్నారు జగదీష్. యా, సో సిబిల్ స్కోర్ గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. సో దీంట్లో చాలా ఇష్యూస్ వస్తుంటాయి, సిబిల్ స్కోర్ పెరగడం గురించి, తగ్గడం గురించి. అండ్ ఆల్సో ఆన్లైన్లో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వేరే అదర్ పీపుల్ కానీ దీని గురించి మార్కెట్ చేస్తూ ఉంటారు. మీ సిబిల్ స్కోర్ మేము పెంచుతాము, దీన్ని మీకు యూజ్ అయ్యేలాగా ఇదంతా చేస్తామని చెప్పేసి. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ సిబిల్ స్కోర్ అంటే ఏంటి, అసలు దీనివల్ల ఏంటి మనకి యూజెస్, పెరిగితే ఏంటి మనకి లాభం, తగ్గితే ఏంటి? రైట్. అయితే అండి, సిబిల్ స్కోర్ అంటే మన క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ అనేది కంపెనీ పేరు, ఒక బ్యూరో పేరు యాక్చువల్లీ చెప్పాలంటే. క్రెడిట్ స్కోర్ అంటే మీరు తీసుకున్న అప్పులు ఎలా చెల్లిస్తున్నారు దానికి ఒక రేటింగ్. ఇది మంత్ వైజ్ మారుతుంది. అంటే ఈరోజు మనం బాగానే పే చేసాము, లేదు గత 12 నెలల నుంచి బాగా పే చేసాము, 13 నెలల్లో ఒక పేమెంట్ మిస్ చేసాము, మెనీ రీజన్స్ ఉంటాయి. మిస్ చేసినప్పుడల్లా ఈ బ్యాంకర్ మీరు మిస్ చేశారు, ఎన్ని రోజుల్లో కట్టారు అన్ని ఎన్ని డేస్లో కట్టారు, ఎన్ని రోజుల్లో కట్టారు అనేది అప్డేట్ చేస్తారు. అంటే 5వ తారీఖు ఈఎంఐ వస్తే మీరు 10వ తారీఖు కట్టారనుకోండి, 5 రోజుల్లో కట్టారని రాస్తారు. సపోజ్ ఏప్రిల్ 5న మనకి ఈఎంఐ హిట్ అవ్వాలి. అవును, హిట్ అయింది. ఏప్రిల్ 10ని కట్టారు మీరు, రైట్? మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు లేవు, బౌన్స్ అయింది. ఏప్రిల్ 5న వెళ్ళింది, ఏప్రిల్ 10ని వెళ్ళింది, అంటే 5 రోజులు గ్యాప్. సో బ్యాంకర్ ఏం చేస్తారంటే 5 రోజుల పాటు డిఫాల్ట్ అయ్యాడు ఇతను అని ఏప్రిల్ అనే మంత్ కింద 5వ తారీఖు 5 రోజులు అని రాస్తాం. ఓకే, ఇది డిపిడీస్ అంటే డిలే, ఎన్ని డేస్ డిలే చేశారు అని రాస్తారు. అదే క్రెడిట్ కార్డ్, మీరు 12వ తారీఖు క్రెడిట్ కార్డ్ కట్టాలి, ఇది హిట్ అవ్వదు, ఓకే, మీరు చూసుకుని కట్టాలి. అవును అవును. ఇప్పుడు నెక్స్ట్ డే అప్పుడు 1 డే డిలే. ఓకే, కావాలని కట్టట్లేదు, కట్టలేక కట్టట్లేదు, రకరకాల రీజన్స్. 30 రోజులు డిలే, 60 రోజులు డిలే, 90 రోజులు. ఎప్పుడైతే 90 రోజులు అయితే మీరు ఎన్పిఏని బ్యాంక్ ప్రకటిస్తారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రెడిట్ స్కోర్ ఈజ్ మోర్ హెల్త్ కార్డ్ లాంటిది. ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, తీసుకున్నప్పుడు కడుతున్నాడు. మీరు 2 అప్పులు బాగానే కట్టారు, 3వది సరిగ్గా కట్టలేదు, మీ స్కోర్ కింద పడిపోతుంది. లేదా ఒక కార్ లోన్ తీసుకున్నారు, 5 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళలోనే మీరు మొత్తం అప్పు కట్టేశారు, హెల్తీగా ఉంటుంది, గ్రీన్లో ఉంటారు మీరు అప్పుడు. సో అదొక మీ క్రెడిట్ స్కోర్ మీ ఫైనాన్షియల్ హెల్త్ని, అంటే రీపేమెంట్ కెపాసిటీని చెప్తుంది, మీరు కట్టగలరు. సో కొంతమంది మీరు అన్నట్టు ఒక పర్సనల్ లోన్కి వెళ్ళాలి, క్రెడిట్ కార్డ్, మీరు ఆధార్ కార్డ్ ఎప్పుడైతే ఇచ్చారో, పాన్ కార్డ్ ఎప్పుడైతే ఇచ్చారో, ఈ 2 తీసుకుని ఇమ్మీడియట్గా సిబిల్ ఫుల్ అవుతుంది. సిబిల్ అంటే ఒక బ్యూరో స్కోర్. ఇప్పుడు సిబిల్ ఒకటే లేదు, దగ్గర 5 బ్యూరోలు ఉన్నాయి. సిబిల్ అనేది మనకు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అందరికీ తెలిసింది. సో ఈ సిబిల్లో పార్ట్నర్స్ కింద, అంటే మెంబర్స్ కింద ఎవరు ఉంటారంటే, ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్, ఆల్మోస్ట్ అన్ని ఎన్బిఎఫ్సిస్, ఎవరైతే లోన్స్ బిజినెస్లో ఉన్నారో అందరూ కూడా వీళ్ళ మెంబర్స్. వీళ్ళు ఈ సమాచారాన్ని పంచుకుంటారు ఆ బ్యూరో తోటి. ఓకే, ఎలాగా? ఎలక్ట్రానిక్గా. ఇప్పుడు ఎవ్రీ మంత్ అండ్ ఈ బ్యూరోకి వాళ్ళు అప్లోడ్ చేసి పంపించాలి. వాళ్ళ బ్రాంచ్లో, ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్లో 100 అకౌంట్లు ఉన్నాయి, ఈ 100 మంది 100 లోన్స్ ఉన్నాయి, 100 లోన్ అకౌంట్స్ ఎంత ఏ రోజు పే చేశారు అనేది కంప్లీట్ అప్డేట్. రూరల్ బ్రాంచెస్ కొంచెం డిలేగా పంపిస్తారు, బట్ ఎవ్రీ మంత్ అయితే వెళ్ళాలి. ఓకే, ఈ రోజు రాకపోవచ్చు, అరే మొన్న లోన్ తీసిన ఇంకా రాలేదు, వస్తుంది, నెక్స్ట్ మంత్లో రిఫ్లెక్ట్ అవ్వచ్చు. అలా ఎవ్రీ మంత్ అప్డేట్ అవుతుంది. సో అది మీరు సిబిల్ స్కోర్, మీకు అర్థమైంది కదా. ఇది దేనికంటే మీరు ఫ్యూచర్లో లోన్ తీసుకోవడానికి కానీ, ఎంప్లాయ్మెంట్లో మీరు ఎక్కడైనా ఎంప్లాయ్గా జాయిన్ అవ్వాలని కూడా ఇప్పుడు సిబిల్ స్కోర్ తీస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ కూడా సిబిల్ స్కోర్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సిబిల్ స్కోర్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఓకే, ఇది మీ సిబిల్ స్కోర్ బాగుంటేనే మీకు ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఓకే, రకరకాల రీజన్స్, మాకు జెన్యూన్గా కట్టలేదు, ఒక హార్డ్షిప్ వచ్చింది, ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది, కట్టలేకపోయారు. సో అవి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. కావాలని కట్టకపోతే, కరెక్ట్, ఏమవుతుంది అని కట్టకపోతే మనకుంటుంది, మనకి ఆ మెంటాలిటీ ఉంది, కొంత ఉంది, అందరికీ ఉంటుంది. ఏమవుతుంది అది ఏమవుతుందంటే ఇలా అవుతుంది. రేపొద్దున మన పిల్లలు వాళ్ళు స్టార్టప్స్ పెడతారు, గ్యారంటీగా మీరు రండి అంటారు, నా సిబిల్ స్కోర్ బాగాలేదంటారు. అప్పుడు ఏమవుతుంది, అతని స్టార్టప్ ముందుకెళ్తుందా? అక్కడే అయిపోతుంది. డ్యూ డిలిజెన్స్ మీ మీద స్టార్టప్లో పోనీ లోన్ తీసుకోవాలి, ఒక స్టార్టప్ లేదా ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాను, లేదా ఒక యూనిట్ పెడుతున్నాను, డ్యూ డిలిజెన్స్ చేయాలి. ఎవరో ఇన్వెస్టర్ వచ్చారు, డ్యూ డిలిజెన్స్ చేయాలి.
ఎవరున్నారు అవ్వేజో ఫస్ట్ అమ్మానానికి మనం షేర్లు ఇస్తాం కదా, ఇస్తారు వాళ్ళ సిబిల్ కూడా తీస్తారు. కట్టలేదు కావాలి నాన్న నువ్వు కట్టుంటే నాకు ఈ రోజుల్లో ఇది వచ్చింది అంటే ఇవన్నీ షార్ట్ టర్మ్లో ఏం జరుగుద్దిలే అన్న ఒక మెంటాలిటీతో ఉంటాం. చిన్న నెగ్లిజెన్స్ అది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈవెన్ గోల్డ్ లోన్ కట్టకపోయినా ఎవరో కొత్త ప్రభుత్వం వస్తున్నప్పుడు నేను అవి రుణమాఫీ చేస్తాను ఇది రుణమాఫీ చేస్తాను చేస్తారు టైం పడుతుంది. అవును. ఈలో బ్యాంక్స్ ఈ రిపోర్ట్ అయితే బ్యూరోకి బ్యాంక్కి గవర్నమెంట్కి సంబంధం లేదు కదా, లేదు బ్యూరో బ్యాంకే సంబంధం. మనమైతే మన బాధ్యత ప్రకారం ఇంట్రెస్ట్ అవి పే చేస్తూ ఉండాలి. రుణమాఫీ అవుతుందనో ఇంకోటిందో మీరు కట్టలేదు, బ్యాంకర్ ఏం చేస్తాడు రాలేదనే రాసుకుంటాడు అంతే. లేదండి వాగ్దానం చేశారు వచ్చాక కడతారని రాసుకుంటారు. సో ఏదో వేరే ఆఫ్ టాపిక్ వెళ్ళిపోయింది. బట్ ఇది మీరు గుర్తుపెట్టుకోసం మీ హెల్త్ మీరే బాధ్యత, ఎవరిది కాదు. అవును, ఇంకెవ్వరిది కాదు. అవును, ఈ హెల్త్ మీదే బాధ్యత. కాబట్టి ఈ సిబిల్ స్కోర్ ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుని ఇంట్రెస్టే కదా, ఫస్ట్ ఇంట్రెస్టే కట్టాలి, తర్వాత రీపేమెంట్ చేయాలి. జాబ్ టైంకి రాకపోవచ్చు. అవును, అది కూడా ఈ అబ్బాయికి రేపొద్దున ఎంప్లాయ్మెంట్ ఇలాగ సిబిల్ స్కోర్ లేకపోతే అది మళ్ళీ మీరు చెప్పినట్టు సిబిల్ స్కోర్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిందే ఎవరైనా, అసలు లైట్ తీసుకోవడానికి లేదు. ఇంకోటి అంటే ఇందాక చెప్పినట్టు 5 బ్యూరోస్ ఉన్నాయి. ఓకే, ఒకళ్ళే కాదు. అంటే మీరు చెప్పాలంటే ఈ బ్యూరోలో మెంబర్షిప్ కాస్ట్లీ అనుకోండి, రెండో బ్యూరోకి వెళ్తారు. ఓకే, ఇప్పుడు ఎస్బీఐ లాంటి పెద్ద బ్యాంకులు మొత్తం 3 బ్యూరోల్లో ఉన్నారు సభ్యులుగా, వాళ్ళు 3 రిపోర్ట్లు తీసుకుంటారు. ఓకే, ఎక్కడన్నా ఒకసారి మిస్ రిపోర్టింగ్ జరగచ్చు, ఎర్రర్స్ జరగచ్చు, మిస్ రిపోర్టింగ్ కాదు ఎర్రర్స్ జరగచ్చు. అందువల్ల వీళ్ళు ఇంకొంచెం ఇంకా డ్యూ డెలిజెన్స్ పెట్టడానికి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఓన్లీ ఫైనాన్షియల్ హెల్త్ కాదు, చెక్ బౌన్స్లు కూడా. ఏదో చెక్ ఇచ్చారు సంబంధం లేదు, మీరు నాకు చెక్ ఇచ్చారు మీరు బౌన్స్ చేశారు, అది కూడా కనిపిస్తుంది. అవును. అలాగే మీరు కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు, లైక్ ఏదన్నా కొత్త కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు, అప్పుడు కూడా సిబిల్ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో సార్, సిబిల్ ఇంత ఇంపార్టెంట్ అని తెలిసిన తర్వాత మనకి ఆన్లైన్లో ఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలామంది మీ సిబిల్ స్కోర్స్ కరెక్ట్ చేస్తాము, దీన్ని బాగా మంచి గుడ్ స్కోర్కి తీసుకెళ్తాము అని చెప్పేసి అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు కదా. సో అది నిజంగా జరుగుతుందా? వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు యాక్చువల్లీ? లేదండి, ఇక్కడ ఎప్పుడన్నా ఇబ్బంది వచ్చినప్పుడే ఫ్రాడ్లు మొదలవుతాయి. కరెక్టే. ఏదన్నా సివిల్ నిజంగా ఏదో సమ్ రీజన్తో పాడైంది అనుకుందాం, ఎవరిదో 600 అలా పడిపోయింది. సో అప్పుడు ఏదో ముందు అసలు రూట్ కాజ్ ఏంటి, మనం కట్టకపోవడం. అది పక్కన పెట్టి షార్ట్ కట్లు ఎదుగుతాం. ఎవరన్నా ఉన్నారా, ఇది మనకు అలవాటు అండి, చాలా అలవాటు. అవును, ఇది ఒక్క విషయంలోనే కాదు, దేంట్లోనైనా సరే షార్ట్ కట్ ఎత్తుకోవడం మనకు అలవాటు. అవును. సో ఎవరన్నా ఉన్నారా దీన్ని సరి చేయడానికి ఎత్తుతారు. మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టినా కూడా చాలా మంది వస్తారు. అయితే వీళ్ళు 2 రకాలు ఉన్నారండి ఇందులో. జెన్యూన్ వాళ్ళ గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే మీ సిబిల్ స్కోర్లో ఒక్కొక్కసారి ఎప్పుడో క్రెడిట్ కార్డులు మీకు తెలియవు, లేదా ఆ బ్యాంక్ మీ క్రెడిట్ కార్డు ఆ లోన్ బుక్ని వేరే బ్యాంక్ అమ్మేసి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏబీ నెంబర్ బుక్ని వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి ఇంకో బ్యాంక్ కొనుక్కుంటుంది. కానీ సిబిల్ స్కోర్లో మీరు ఏబీ నెంబర్ అని కనిపిస్తుంది. అవును. మీరు వెళ్ళి కడదామంటే నిజంగా అక్కడ బ్యాంక్ లేదు. అవును. మీకు తెలియదు, ఎప్పుడో తీసుకున్నది, ఎలా కట్టాలో కూడా తెలియదు, కడదామని ఇంటెన్షన్ మీకు ఉంది. అప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే కొంతమంది ఆ లోన్ అకౌంట్ నెంబర్ నుంచి ట్రాక్ చేసి ఇప్పుడు ఈ లోన్ పలానా బ్యాంక్లో ఉంది అంటే అక్కడికి వెళ్ళి కట్టండి, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకుంటే సివిల్కి డిస్ప్యూట్ పెడితే కనుక రిజాల్వ్ అవుతుంది. ఓకే, ఇది జెన్యూన్ కేసెస్. ఓకే, అంటే ఎవరన్నా సరే ఇలా ఎప్పుడో జరిగింది, పొరపాటు జరిగింది, ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ చాలా ఉండేది, అప్పుడు ఇష్యూ ఇది, లేదా గోల్డ్ లోన్ ఇష్యూస్ సరిగ్గా అప్డేట్ చేయలేదు, సరిగ్గానే కట్టాము, మన దగ్గర స్టేట్మెంట్ ఉంటుంది కానీ సరిగ్గా చేయలేదు. ఇవేం చేస్తారు, సిబిల్లో డిస్ప్యూట్ రైజ్ చేసి సిబిల్ నుంచి వచ్చిన క్వశ్చన్స్కి లేకపోతే బ్యాంక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసుకుని ఆ క్వైరీస్కి మనం సాల్వ్ చేసుకోవాలి. మీరు అర్థం చేసుకుంటే ఇందులో మిడిల్ మ్యాన్ పని ఉంది. ఆరిజిన్ ఎక్కడ, మీ అకౌంట్ స్టేట్మెంట్. అవును. డెస్టినేషన్ ఎక్కడ, మీ బ్యాంక్. బ్యూరో ఏం చేస్తుంది, మీకు ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తుంది. అవును. సో ఆరిజిన్ లేకపోతే ఇది 2 కూడా మీ కంట్రోల్లో లేనివే. అవునా, అంటే మీరు సరి చేయలేరు మీ అకౌంట్ స్టేట్మెంట్, బ్యాంక్ సరి చేయాలి. బ్యాంక్ ఏం చేస్తుంది, మీరు ఎలా కడతారో అలాగే చెప్తుంది. సో ఇక్కడ మిడిల్ మ్యాన్ వచ్చి బ్యూరోలో కూర్చొని ఏం చేస్తారు, జస్ట్ ఫ్రాడ్ వాళ్ళు ఇక్కడ మాకు 6 నెలలు కట్టండి,
ఓ 15,000 కట్టండి, 6 నెలల పాటు మీ మానిటర్ చేస్తాము, మీ సిబిల్ స్కోర్ మానిటర్ చేస్తాము, ఆ స్కోర్ మానిటర్ చేసి ఏ బ్యాంకులో ఎక్కడ ఉందో ఏంటో చూస్తాము. సో వాళ్ళు ఏదో చేస్తారు, లాస్ట్కి మీరు కట్టలేదు, మీరు ఈ టైంకి కట్టలేదు కాబట్టి రాలేదని మీకే నెగిటివ్ రిపోర్ట్ రాసి వెళ్ళిపోతారు. 6 నెలలు మీరే పిలిచారు, వచ్చాడు, ఇచ్చాడు, అంతే. ఫ్రాడ్ అని అనలేరు. అసలు అతను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా నీట్గా, లేదు మీది ఇక్కడ తప్పు ఉందని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో ఫ్రాడ్ అనడానికి కూడా లేదు అక్కడ. ఫ్రాడ్ చేసినా చేయనట్టే ఉంటుంది. తెలుస్తుంది ఏదో 15,000 ఖర్చు పెట్టాను నాకేం రాలేదు అని. అదేదో నిజంగా జెన్యున్గా ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసుకుని, అయ్యా నేను ఇంత కట్టగలను, నాకు ఎంత ఉంది, ఇంత కట్టేస్తాను, ఇంత కట్టేస్తే కనుక నాకు సిబిల్లో అప్డేట్ చేయండి అని చెప్తే, నిజంగా బ్యాంక్ తప్పున్నా ఒకసారి ఇదే అప్రోచ్, అవును బ్యాంక్ తప్పున్నా ఇదే అప్రోచ్, మీరు సరిగ్గా కట్టకపోయినా ఇదే అప్రోచ్. మీ బ్యాంకర్ మీకు తెలుసు, మీకు తెలియకుండా ఉంటుందండి, తెలియక సహాయం తీసుకోవచ్చు. అవును, కానీ తెలిసినప్పుడు మీకు తెలుసు మీరు కట్టలేదు క్రెడిట్ కార్డు, అంతే. మీ ఏ బ్యాంకో మీకు తెలుసు, వెళ్ళి నేను ఇంత కట్టగలను, ఇంతకు సెటిల్ చేయండి, లేకపోతే ఇంతే కట్టగలను, నాకు కొంత టైం ఇస్తే మొత్తం కట్టేస్తాను, మీరు సిబిల్లో ఇలా రిపోర్ట్ సిబిల్లో అప్డేట్ చేయండి. మీరు బ్యాంకులు కూడా చెప్పలేరు ఎంత ఇలా చేయండి అలా చేయండి, అంతే కదా. సిబిల్ అప్డేట్. ఇంకోటి ఏంటంటే సిబిల్ అప్డేట్ చేసేవాళ్ళు బ్రాంచ్లో కూర్చోవచ్చు, లేదా ఎక్కడన్నా సెంట్రలైజ్డ్ దాంట్లో పర్సన్లో కూర్చోవచ్చు. అది మనకు తెలియదు ఎవరు అప్డేట్ చేస్తారు. సో ఇది ప్రాసెస్. ఇందులో వీళ్ళు చేసేది ఏమన్నా ఏమీ లేదు. ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్తానండి, 3 క్రెడిట్ కార్డులు తీసుకున్నారు, 2 క్రెడిట్ కార్డు సెటిల్ చేశాడు, ఇంకోటి బ్యాంక్ తెలియదని మర్చిపోయాడు, అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు. సరే ఏదో అప్లై చేశాడు లోన్కి, మీరు క్రెడిట్ కార్డు ఉందండి, సరే బ్యాంక్ నాకు తెలియదండి అని ఈ బ్యూరోనే అప్రోచ్ అయ్యాడు, ఈ పర్టికులర్ పర్సన్ అప్రోచ్ అయ్యాడు. ఈయన ఏం చేశాడు, మొత్తం 3కి లెటర్లు రాశాడు. వాళ్ళు ఏం చేశారు, సెటిల్మెంట్ అమౌంట్ కదా మిగతా 2, ఆ మిగతా అమౌంట్ కట్టండి అని చెప్పి నోటీసులు వచ్చాయి. ఇప్పుడు అంటే ఒకదానికి వెళ్తే ఇంకోటి తగులుకుంది, అది అయిపోయింది, సెటిల్ అని తెలుసు, సరే ఎంత కొంత సెటిల్ అయింది కదా, ఏదో 600 నుంచి 700 ఎంతకో స్కోర్ వచ్చింది, ఇంకొకటే ఉంది కదా, ఇది ఎవరో తెలిస్తే ఏదో సెటిల్ చేద్దాం ఎదుగుతున్నాడు. ఇతను నెట్లో ఎదిగితే, గూగుల్లో ఎదిగితే దొరికాడు. 25,000 అక్కడ పోయింది. ఈ పాత బాకీలు 3 కలిపి వడ్డీలు వేసో లేకపోతే సెటిల్ చేసో మళ్ళీ ఇంకొంత కట్టాలి, తెచ్చి ఎన్ఓసీలు తెచ్చుకోవాలి, అప్పుడు కానీ కొత్త లోనో లేకపోతే ఏం చేయాలో ఇంకా పనికి రాదు అది. అవునా, ఇది జరుగుతుంది. అంటే చెప్పాలంటే ఫోన్ చేసాక ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది, అంతే. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అవగాహన ఉంటే సరిపోతుంది. దీనికి అనవసరంగా ఒక థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేసి, మీకు ఇందాక చెప్పినప్పుడు ఒక బ్యూరో కాదు, ఇప్పుడు దగ్గర 5 బ్యూరోలు, 5 రకాల బ్యూరోలు అప్డేట్ చేస్తున్నాయి. వీళ్ళు 5 నుంచి అప్డేట్ చేయగలరా? ఏదన్నా 5 చేయగలిగా 15,000 ఇస్తారా? అంతే కదా. సో ఇలాంటి వాటిని నమ్మకండి, మీ బ్యాంకర్ తోటే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అవును, కొంతవరకు సాల్వ్ అవుతుంది, ఎందుకంటే రూట్ కాజ్ మనమే కాబట్టి. ఇది సిబిల్ సరి చేస్తామని చెప్పుకునే గురించి. సో చాలా థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఈ బయట జరుగుతున్న ఫ్రాడ్స్ కూడా మీరు అడ్రస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.